ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు. ధనస్సు రాశి వారికి ప్రధానంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకోండి. ఎప్పటి నుండో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వస్తూ ఆగుతూ ఉంటాయి. భయపడవలసినటువంటి పని లేదు. ప్రస్తుత కాలంలో వాటిని వాయిదా వేయడం మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులలో అన్యోన్యత దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. లేనిపోని మాటల కారణంగా కుటుంబ సభ్యులలో అశాంతి నెలకొనడానికి అవకాశం ఉన్నది. కుటుంబంలో చిన్నపాటి తగాదాలు జరుగుతూ ఉండడం వలన మానసిక అశాంతి ఇంట్లో నెలకొంటూ ఉంటుంది. ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ఇంట్లో వ్యక్తులు ఎవరికి వారు గడుపుతూ ఉంటారు. కాబట్టి ఈ కాలం అంత ఉపయుక్తమైనటువంటి కాలంగా ఇంట్లోని వాతావరణం ఇబ్బంది పెట్టడం వలన ధనస్సు రాశి వారికి మానసిక ఇబ్బందులు తప్పవు. అలాగే కోర్టు వ్యవహారాలలో ఉండేటటువంటి వ్యక్తులకు మరింత జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. కోర్టు సంబంధమైనటువంటి విషయాలలో లావాదేవీలలో ఉండేటటువంటి సభ్యులు తగిన జాగ్రత్తలను పాటిస్తూ ఉండాలి. వారికి విజయము దగ్గరకు వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి కోర్టు వ్యవహారాలు చాలా ఇబ్బందికరంగా మారతాయి. చేసేటటువంటి ప్రయాణాలు ఇబ్బందికరంగా మారతాయి. సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వలన ఎక్కడికి వెళ్తున్నారు అనేటటువంటి విషయం అంతగా అంచనా లేనట్లు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తద్వారా శారీరకంగాను మానసికంగాను ఇబ్బందులకు ధనస్సు రాశి వారు గురి అవుతారు. శ్రమకు తగిన ఫలితము అందకపోవడం వలన ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉండేటటువంటి వారికి మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అలాగే ధన సంబంధమైనటువంటి నష్టాలు కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. చేసినటువంటి పెట్టుబడులకు సరి అయినటువంటి రాబడులు రాకపోవడం వల్ల చాలా మానసిక ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. మీ యొక్క శత్రువులు మిమ్మల్ని మరి ఒక్కసారి మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి ఎక్కువగా మీ యొక్క సమయాన్ని కేటాయించవద్దు. అలా చేసినట్లయితే మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి అవకాశాలు మీరే ఇచ్చిన వారు అవుతారు. మార్గ మధ్యంలో ప్రయాణాలు ఆగిపోవడం వలన ఎక్కువగా చీకు చింత కలుగుతూ ఉంటాయి. కార్య నష్టము ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ప్రయాణ భంగము కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో ఉండేటటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. స్త్రీలతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. కాబట్టి ధనస్సు రాశి వారికి వార అంత్యములో కొంచెం శుభకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎక్కువగా దక్షిణామూర్తి వారిని ఆరాధన చేయడం వలన శుభకరమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది.